అండ్ అఫ్ కోర్స్ సునీల్ గారు సునీల్ గారు ఐఎమ్ సో హ్యాపీ. మీ విజయం మీదే కాదు, మీ విజయం నా కింద నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఇలాగా మీరు గ్రేట్ ఆర్టిస్ట్. నేను పరుగు అప్పటి నుంచి ఆ బిఫోర్ ఫిల్మ్స్ నుంచి మీతో మన ఆర్య అప్పటి నుంచి పని చేస్తున్నాను. సారీ, నా ఫస్ట్ గంగోత్రి అప్పటి నుంచి. నేను హీరోయిన్ కంటే ఫస్ట్ సునీల్ గారితో సాంగ్ చేశాను. అందులో నేను హీరోయిన్, మీరు హీరో కింద సాంగ్ చేసిన. నేను ఈ సాంగ్లో నా హీరోని చెప్పగల ఏకైక ఆర్టిస్ట్ సార్ మీరు. నేను అప్పటి నుంచి మీ జర్నీ చూస్తున్నా, మీ యాక్ట్ చూస్తున్నా. మీరు ఇవాళ ఐ నో చాలామంది ఎవరో ఒక మాట అన్నారు, సార్ మన తెలుగులో ఆర్టిస్టులు లేరు కదా సార్. తెలుగులో ఆర్టిస్టులు ఉన్నారు సార్, మనం రీఇన్వెంట్ చేయట్లేదు అన్నాను నేను. సో అలాగా నిజంగా మీరు ఇవాళ రీఇన్వెంట్ అయ్యి ఒక కొత్త తీరులోకి వెళ్తున్నందుకు నాకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఐ నో యూ విల్ గో అ లాంగ్ వే. యూర్ అ గ్రేట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ అండ్ యూ వెరీ టాలెంటెడ్. మామూలు టైమింగ్ ఉండదు మీరు. ఐ నో యూ విల్ గ్రో గ్రేట్ వే. అండ్ అనసూయ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నో ఒక యాక్ట్రెస్, నా ఫ్రెండ్ సంగీత గారు ఫోన్ చేసి, ఈ సినిమాలో అనసూయ గారు చాలా బాగా చేశారు అంటే, ఆవిడ చాలా ఫుటేజ్ తక్కువే ఉంది కదా అని అంటే, కాదు బన్నీ, ఒక మీద కూర్చుని ఒక షార్ట్ చేయాలంటే ఒక ఆడపిల్లగా నాకు తెలిసి ఎంత కష్టమో, అది చాలా హార్డ్గా ఉంటుంది. బట్ చాలా కన్విక్షన్తోనే చేసింది. నేనైతే చేయలేను, ఆ అమ్మాయి అంత బాగా చేసింది, నా రిగార్డ్స్ చెప్పండి అంది. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఓకే ఓకే. చాలా విషయాలు తెలుసుకున్నాను నేను కూడా.